హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. నా పేరు ఆకాష్, మీరు చూస్తున్నారు ఆకాష్ పెరివరం యూట్యూబ్ ఛానల్. గాయస్, మనం ఈరోజు ఈ రూమ్ని అయితే మేక్ ఓవర్ చేయబోతున్నాము. సడన్గా రూమ్ మేక్ ఓవర్ ఎందుకంటే మనకు టుమారో షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ఉంది, కంటెంట్ క్రియేటర్స్ కాబట్టి రూమ్ కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అనిపించి మేక్ ఓవర్ అయితే చేయబోతున్నాము. లైట్ ఒకటి, ఈ లైట్ మార్నింగ్ సన్లైట్ నుంచి పవర్ లాక్కొని నైట్ మనం ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది అనమాట. అది కూడా చుట్టుపక్కల ఏ లైట్స్ లేకుండా ఉంటేనే, కొంచెం లైటింగ్ వచ్చినా వెలగదు. ఇప్పుడు వెనకాల నుంచి కొంచెం లైటింగ్ పడుతూ ఉంది, అందుకని ఆగిపోతూనే ఉంది. మనం హ్యాండ్ దగ్గర పెడితే మళ్ళీ వెలుగుతుంది. సో ఈ లైట్ పరిస్థితి అలా ఉంది. ఇంకా ఈ రూమ్ మేక్ ఓవర్ అయితే చేయబోతున్నాం కదా, మరి మేక్ ఓవర్ ఉన్న వెంటనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. పెయింటింగ్ డిజైనింగ్ అవేం లేదు, జస్ట్ మన దగ్గర ఉన్న వస్తువులతోనే కొంచెం బెటర్గా చేయబోతున్నాము. ఈ రూమ్ బెటర్గా చేసే కంటే ముందు ఫస్ట్ ఈ రూమ్ ఎలా ఉందో చూడండి గైస్, ఆ తర్వాత మేక్ ఓవర్ చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో చూపిస్తాము. గాయస్, ఇప్పుడు రూమ్ ఎలా ఉందో చూసారు కదా. మనం ఇక్కడున్న బుక్స్ బట్టలన్నీ తీసి ఒక ఆర్డర్లో పెట్టేసి రూమ్ క్లీన్ చేసి ఆ తర్వాత ఎక్స్ట్రా ఏం కావాలో చూద్దాము. ఇంతకుముందు లైట్ చూపించాయి కదా, ఈ లైటే అంటే మనిషి దగ్గరుండి ఇప్పుడు వెలుగుతుంది. మామూలుగా లైట్ వస్తే వెలగదు, కాసేపు ఉంటే అదో ఆగిపోతుంది. అంటే ఎక్కువ లైటింగ్ వస్తే వెలగదు, లైటింగ్ లేకుండా ఉంటే మాత్రమే వెలుగుతుంది. నువ్వు ఆగిపోమ్మా, ఫస్ట్ తీసుకో, ఆగిపోవమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఈ ప్లేస్ని అయితే క్లీన్ చేద్దాం. గైస్, మనం ఇప్పుడు వస్తువులన్నీ తీసి బయట పెట్టాము. మళ్ళీ లోపల క్లీన్ చేసి ఆ వస్తువులు ఎక్కడంటే అలా కాకుండా సరైన ప్లేస్లో పెట్టేస్తే బాగుంటుంది. గైస్, మనం ఫస్ట్ ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ కర్టెన్ వేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నాను. మన దగ్గర రాడ్ లేవు, స్క్రూస్ లేవు, కానీ ఏదో ఒక విధంగా కర్టెన్ అయితే వేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం పెద్ద మేక్ ఓవర్ కాదు చేస్తుంది, జస్ట్ వన్ డే షూట్ కోసం కాబట్టి జస్ట్ సింపుల్గా కర్టెన్ ఉండాలి. సో ఏదో ఒక విధంగా కర్టెన్ వేయడానికి అయితే ట్రై చేస్తాను. గైస్, ఇవే మన దగ్గర ఉన్న కర్టెన్స్. సో చూద్దాము వీటిని అక్కడ ఎలా ఫిక్స్ చేయాలో. సెట్ అవుతాయో లేదో తెలియదు, బట్ వన్స్ జస్ట్ ట్రై చేసినామంటే ఏదో ఒకటి తెలుస్తుంది. తాడు కూడా ఇచ్చున్నాడు, తాడు ఇచ్చినాడు కాబట్టి ఇంకా బెటర్గా చేయొచ్చు. సో చూద్దాము. ఫస్ట్ ఒకటి కడతాను, ఒకటి కట్టి అది సరిపోతే ఓకే, లేదు రెండు కట్టాలంటే రెండు కడతాము. ఈ విధంగా రావాలంతే. గాయస్, తాడు ఒక పక్క ఇచ్చినాడు, రెండు పక్క లోపల షిట్ మోసపోయా. ఒక పక్క ఇచ్చినాడు గాయస్. ఈ విధంగా రావాలి. కాకపోతే ఆ అవతలేమో తాడు నింది కట్టేసిన, ఈ అవతల ఏమీ లేదు గాయస్. ఎలా కట్టాలా? ఇక్కడ కొంచెం ఉంది, దీనికి ఎక్స్ట్రా మనం కొంచెం తాడు జాయింట్ చేసి కడితే వీలవుతుంది అనుకుంటా. సో చూద్దాము. గైస్, ఈ ఫొటోస్ నేను ఇంటర్నెట్లో తీసుకున్నాను. ఈ ఫొటోస్ క్యారెక్టర్ యొక్క ఇష్టాలను అవి తెలియజేయడానికి ఉంటుంది. మీకు షార్ట్ ఫిల్మ్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఫొటోస్ని మనం ఈ వాల్కి అయితే అంటించాలి. దానికోసం డబుల్ టేపు, సీజర్ అయితే తెచ్చాను.
గైస్ ఫైనల్లీ మన స్మాల్ రూమ్ మేక్ ఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. గైస్ ఫైనల్లీ మన మేక్ ఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ ఇంతకు ముందు ఉన్నదానికంటే కొంచెం బెటర్ గా చేద్దామని. సో ఫైనల్ గా చేసాము. అది బెటర్ అయిందో లేదో మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ రూమ్ మేక్ ఓవర్ మొత్తం అయిపోయిన తర్వాత నాకు ఈ వాల్ దగ్గర కొంచెం ఇంకా ఇక్కడ ఒక 2 పిక్చర్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది.